ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, బిడ్డ, నీ కోసం అసలు ఎప్పుడూ కూడా ఊహించినటువంటి ఒక మంచి శుభవార్తను ఈరోజు నేను నీకు తెలియపరచబోతున్నాను. కాబట్టి ఒక్క క్షణం నిలిచి ఈరోజు ఈ శుభవార్తను నీవు తప్పకుండా విని ఆ తరువాత నీ మనసును కుదుటపడే విధంగా చేసుకుంటున్నారు. బాబాగారు దేన్ని ఉద్దేశించి సందేశాన్ని మనకు తెలియజేయబోతున్నారో తప్పకుండా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్ను కొత్తగా ఇప్పుడే చూస్తున్నట్లయితే ఛానల్ను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక అందరికీ కూడా గురువార శుభాకాంక్షలు. అందరూ కూడా బాబాగారు పూజ చేసుకున్నారనుకుంటున్నానండి. ఆ సాయి ఆశీస్సులు మనపై ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉంటాయి. కాబట్టి కొంచెం ఎవరికైనా కష్టాలు, నష్టాలు లేదంటే కోరికలు ఉన్నవారు కొంచెం శ్రద్ధా సబూరితో, ఓపికతో ఎదురు చూస్తూ ఉండండి. ఆయన నమ్ముకున్న వారు ఎవరూ కూడా మోసపోలేదు. కాబట్టి నమ్మకంతో ఆయనపై ఏర్పడేటటువంటి మనకు భక్తి, అలాగే శ్రద్ధ, సబురి ఇవన్నీ కూడా బాబా మనల్ని ఎప్పుడు కూడా పని కట్టుకొని మరీ చూస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన పరీక్షిస్తూ ఉన్నప్పుడు మనం కూడా ఏంటంటే కాస్త సహనంతో ఎప్పుడైతే ఉంటామో, ఆయనకు కూడా నా బిడ్డ ఎంత సహనంగా ఉన్నాడో, ఎంత ఓపికతో ఎదురు చూస్తున్నాడో, తప్పకుండా ఈరోజు కాకపోయినా రేపైనా కానీ వాళ్ళ కోరికలు కానీ సమస్యలు కానీ తీర్చే విధంగా నేను ఏదో ఒక సహాయాన్ని నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్నైనా ఒమ్ము చేసుకోకుండా నేను వారికి వెన్నంటే ఉండి కాపాడాలని బాబా కూడా ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటాడు. కాకపోతే కాలం పెట్టేటటువంటి కొన్ని పరీక్షల్లో మనం ఓడిపోవచ్చండి. కానీ బాబా పెట్టేటటువంటి పరీక్షలో మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓడిపోం. ఆయన ఓడిపోనివ్వకుండా మనల్ని చెయ్యి అందించి మరీ పట్టుకుంటాడు. ఇందులో ఎటువంటి అపనమ్మకాన్ని పెట్టుకోకండి. ప్రతి ఒక్కరూ కూడా ఆయనపై నమ్మకాన్ని ఏర్పరచుకున్న వాళ్ళెవ్వరూ కూడా అన్యాయం అయిపోలేదు. ఇది ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క సాయి భక్తుడికి, భక్తురాలకి తెలిసినటువంటి విషయమే. కాబట్టి ఆయన నమ్మిన వారు ఎవరూ కూడా మోసపోలేదని తెలుసుకోండి. ఇక బాబాగారి సందేశాన్ని మొదలుపెట్టేందుగా చాలామందికి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీకు ఏ సమస్య ఉన్నా కానీ 100% శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని మనకు పూజల రూపంగా కానీ, పరిహార మార్గంగా కానీ తెలియజేస్తారు. సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ 9043637512. ఇక ఇప్పుడు బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. బిడ్డ, ఒక క్షణం ఆగమ్మా, ఒక క్షణం ఆగి ఈ బాబా చెప్పే శుభవార్తను తప్పకుండా ఆలకించు. నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో. చూడు, ప్రజెంట్ నీకు అసలు అంటే నీ సిచ్యువేషన్ ఏమీ కూడా బాగోలేదని బాధపడుతూ ఉన్నావు కదా. ఏ కోరిక నెరవేరడం లేదని, ఏ సమస్య కూడా కొలికి రావడం లేదని చాలా ఎక్కువగా నిరాశలో ఉన్నావు. అలాగే నాపై బీభత్సమైనటువంటి కోపంతో కూడా ఉన్నావని నేను అర్థం చేసుకోగలను. నువ్వు నాపై కోపడక ఇంకెవరిపై కోపడతావు చెప్పు. అయినా నీవు నాపై కోపం చూపినప్పటికీ నీపై నాకెప్పుడూ కూడా ఒకే విధమైనటువంటి ప్రేమ, జాలి కలిగి ఉంటాను. నిన్ను నేను ఏ విషయంలో కూడా మోసం చేయడం లేదు. అలాగే నిన్ను కాదని నేను ఏ విషయంలో కూడా నీకు అన్యాయం కూడా చేయలేదు. ఎందుకంటే నీపై నాకు ఎంతో వాత్సల్యం. ఒక తండ్రికి, ఒక బిడ్డకి, ఒక గురువుకు, ఒక శిష్యుడికి ఏ విధమైనటువంటి ప్రేమ ఉంటుందో అంతే విధమైనటువంటి ప్రేమ నీపై నాకు ఎక్కువగా ఉంటుందని తెలుసుకో. చూడు, భగవంతుడు అన్ని రకాలుగా మంచి చేస్తాడు, కానీ ఎవరికి అన్యాయం చేయడు. ఈ విషయాన్ని నువ్వు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. అలాగే నీ కుటుంబ పరంగా నీకు ఎన్నో రకాలుగా నేను సహాయాన్ని అందించాను. ఎప్పుడు అడిగితే అప్పుడు నీకు సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారాన్ని చూపించాను, ధన సహాయం అందించాను. అలాగే నీవు కావాలనుకున్నటువంటి ప్రతి కోరికను కూడా చిన్నప్పటి నుండి నెరవేర్చాను. అలాగే నీకంటూ ఎవరూ లేరు అని అనుకునేటటువంటి సమయంలో కూడా, నేను ఒంటరిగా మిగిలిపోయానని బాధపడుతున్నటువంటి క్షణంలో కూడా నేనున్నాననేటటువంటి ధైర్యాన్ని నీకు ఎన్నోసార్లు అందించాను. కాకపోతే చిన్న చిన్న అపార్థాలు, మనస్పర్ధలు వచ్చినప్పటికీ కూడా ఎప్పుడున్నటువంటి పరిస్థితిలో గతంతో పోల్చుకుంటే నీవు నీ కుటుంబంతో కలిసి చాలా అంటే చాలా ఆనందంగా గడపబోతున్నావని నేను మాత్రం నీకు హామీ ఇచ్చి మరీ చెబుతున్నాను. అలాగే నీవు సంతానపరంగా ఏవైతే నన్ను కోరుకున్నావో, అంటే నీ పిల్లలు అదవ్వాలి, ఇదవ్వాలి, అందరిలోనూ బెస్ట్గా ఉండాలి, చదువులో మంచిగా ఉండాలి, మంచి జాబ్ రావాలి బాబా, మంచిగా సెటిల్ అవ్వాలి బాబా అని చెప్పి ఏ విధంగా అయితే నీ మనసులో ఉన్నటువంటి కోరికను కోరుకున్నావో ఆ కోరికలన్నీ కూడా నీకు నచ్చిన విధంగా నీ సంతానపరంగా నువ్వు సక్సెస్ అవుతావని చెప్పి నేను నీకు హామీ ఇస్తున్నాను. అలాగే నీవు చేయవలసినటువంటి ఒక ముఖ్యమైన పని ఉంది. కొంతమంది మనుషులకు కొంచెం దూరంగా ఉండు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే కనుక నీకు ఒక అనుమానం రావచ్చు, మనుషులకు దూరంగా ఉండమంటున్నావు ఏమిటి బాబా అని. ఎందుకంటే నీకు అంటే కొంతమంది వలన అవమానాలు అనేవి చాలా ఎక్కువగా రాబోతున్నాయి. వారి వలన నీకున్నటువంటి మంచి పేరును, ప్రతిష్టను, సంఘంలో ఉన్నటువంటి నీ గౌరవాన్ని తప్పకుండా వారు దెబ్బతీయాలని నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.
కాబట్టి అటువంటి వారితో నువ్వు దూరంగా ఉండకపోతే అవమానాలు మాత్రం ఖచ్చితంగా నీవు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనం ఎంత సైలెంట్గా ఉన్నప్పటికీ, మనం ఎంత చక్కగా అంటే మనకు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు అవమానాలు అనేవి తప్పకుండా ఎదురవుతూ ఉంటాయి. ఎదుటి వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడం, మధ్యవర్తులుగా ఉండకుండా ఉండడం, అంతేకాకుండా మన యొక్క బలం ఏమిటి, మన యొక్క బలహీనతలు ఏమిటి, ఇవేవి కూడా ఎదుటి వారికి చెప్పకుండా ఉండడం. ఇవి చెప్పుకోకపోతే నిజంగా మనం 90% సేఫ్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత రోజుల్లో ఎదుటివారు బాగుపడుతున్నారు, ఎదుటివారు ప్రశాంతంగా బ్రతుకుతున్నారు, కడుపుకు చక్కగా ఒక ముద్ద అన్నం తింటున్నారు, కొంచెం సంపాదించుకొని సెటిల్ అయ్యి భార్యాబిడ్డలను చూసుకుంటున్నారు అని కొంతమందికి చూసి ఓర్వలేకపోయేటటువంటి జనం ఉన్నారు. బయట వాళ్ళ విషయం పక్కన పెడితే అంటే అయిన వాళ్ళలోనే ఎక్కువగా శత్రువులు చాలామంది ఉంటున్నారు. కాబట్టి ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలించు. అలాగే దీనివల్ల నీకు కొంచెం దిష్టి అనేది కూడా ఎక్కువగా తగులుతుంది. కాబట్టి నీవు తప్పకుండా కొంతమంది విషయాల్లో నీకు సంబంధించినటువంటి విషయాలను ఏవి కూడా చెప్పుకోకపోవడం మంచిది. మంచి మనస్తత్వం ఉన్నవాడివి, అందరూ బాగుండాలి అనుకుంటావు, కల్లా కపటం లేకుండా మంచి చెడు అన్నీ కూడా బయటవారికి చాలా తేలికగా చెప్పుకుంటావు. బయటవారితోటి అంటే మనవాళ్లే కదా అన్నట్లుగా నీవు అన్ని విషయాలు చెప్పుకుంటావు. ఇక్కడ బయట వాళ్ళని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే వాళ్ళు మీ విషయంలో బయట వాళ్ళుగా ఉంటున్నారు కాబట్టి అలా చెప్పుకోకుండా ఉంటేనే మీరు మంచి అంటే ఒక సేఫ్ జోన్లో ఉన్నట్లుగా గుర్తుంచుకోండి. ఎందుకంటే మీరు ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడా, మీరు ఎంత మంచిగా ఎదుటి వారికి చెప్పినప్పటికీ కూడా వారు చాలా రకాలుగా మిమ్మల్ని నలుగురు ముందు చులకన చేయాలని చెప్పి చూస్తున్నారు. కాబట్టి అటువంటి వారి వద్ద నీవు జాగ్రత్తగా ఉండు. కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు వారితో అస్సలు పంచుకోవద్దు. అలాగే నీకు ఇదివరకు ఎన్ని అవమానాలు జరిగాయి కూడా నీకు తెలుసు కాబట్టి అలాంటి వారితో దూరంగా ఉండు. ఎందుకంటే కాస్త బాగోలేదు కాబట్టి అంటే మన పరిస్థితి కాస్త బాగోలేదు కాబట్టి మనం ఏదైనా ఒక విషయాన్ని వారితో చెప్పుకుంటే వారు నానా రకాలుగా బీభత్సం చేసి చెబుతారు. కాబట్టి జాగ్రత్తగా నీ విషయంలో నువ్వు అప్రమత్తంగా ఉండడం మంచిదే. మరి నీకు బాబా నేను వినవలసినటువంటి శుభవార్త సంగతి ఏమిటి అని అడుగుతావేమో. చెప్పాను కదా, సంతానపరంగా నీకు అన్ని రకాలుగా నీ బిడ్డలైతే మంచి సక్సెస్ను అందుకోబోతున్నారు. నీవు కోరుకున్న విధంగా నీ సంతానం నీ మాట వినడం కానీ, వారు రాసినటువంటి పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించడం కానీ, అలాగే వారి మంచి ఎదుగుదలను చూసి నీవు సంతోషించడం కానీ, ఇలాంటివన్నీ కూడా తప్పకుండా ఈ యొక్క గురువు అయినటువంటి నీ సాయి మంచి స్థానంలో నీకు అన్నీ కూడా ముందుగా తెలియపరచడానికి ఈ యొక్క సందేశాన్ని ఈ విధంగా నువ్వు వినే విధంగా చేశాను. నీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఆనందంగా నీ బిడ్డలతోనూ నీ కుటుంబ సభ్యులతోనూ గడపాలని ఈ సాయి ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటాడు. అంతేవిధంగా నువ్వు నాపై నమ్మకాన్ని, బలాన్ని, ప్రేమను అన్ని విధాలుగా కలిగి ఉండాలని ఎప్పుడూ కూడా నేను నీ నుండి ఆశిస్తూ ఉన్నాను. ఇవి తప్ప నీవు గురుదక్షిణగా నాకు ఏవీ ఇవ్వనవసరం లేదు. సంతోషంగా నీ పెదవులపై చిరునవ్వుతో నాకు కనిపిస్తే చాలు. ఈ సాయి చాలా ఆనందిస్తాడు. విన్నారు కదండి బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మనలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరాం. సర్వేజనా సుఖినో భవంతు.